ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈ రోజు అయితే గ్రౌండ్ కి వచ్చినాం. ఈ రోజు అయితే డిఫరెంట్ క్రికెట్ ఆడతాం చూడండి. ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి సింగిల్ బ్యాటింగ్ అన్నట్టు. సో ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళు విన్నర్ అన్నట్టు. సో మనిషికి 1 ఓవరే పెడదాం, ఎక్కువ ఓవర్స్ వద్దు. సో మనం ఎవరు ఫస్ట్ ఏంటి అనేది అలా బుక్ ఉంది కదా, అందులో చిట్టీలు అయితే వేద్దాం. చిట్టీల మీద అయితే నెంబర్లు వేస్తున్నాం. ఇప్పుడైతే చిట్టీలు వేస్తున్నాం. ఎవరికి ఫస్ట్ వస్తుందో చూద్దాం. వేయండి. అబ్బా నాకు తీసుకుందాం నాకు ఒకటి ఇవ్వరు. నేనైతే ఒకటి తీసుకున్నా. చెప్పు రీ ఓళ్ళకి ఏమి వచ్చినాయో. ఇగో ఇతను సెకండ్, ఫోర్త్, ఫస్ట్, సిక్స్త్, నాకు వచ్చేసరికి 5th. ఫ్రెండ్స్ ఈయన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మధ్యలో నేను 5th, చిన్న కన్నయ్య 6th, కన్నయ్య 7th. ఫ్రెండ్స్ చూసారు కదా. సో మాదైతే ఎవరెవరు బ్యాటింగ్ అనేది సీరియల్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మనము క్రికెట్లో ఉన్న వర్డ్స్ వీటిని ఒక్కొక్కళ్ళు అడుగుదాం, చూద్దాం ఎన్నిగానని చెప్తారో. అంటే లైక్ వైడ్, నో బాల్, ఫ్రీ హిట్ ఇట్లా ఉంటాయి కదా క్రికెట్ వర్డ్స్. వీళ్ళకి ఎన్ని తెలుసో అనుకుందాం. ఇప్పుడు ఇగో మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది కదా. క్రికెట్లో ఉన్న వర్డ్స్, మనం వాడే వర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా రూల్స్, అవి చెప్పాలి ఒక్కొక్కటి తెలిసిన వాళ్ళు. చూద్దాం. నో బాల్, వైడ్, ఫ్రీ, 6, 7, 4 వైడ్, లిఫ్ట్ షాట్, కవర్ డ్రైవ్, హెలికాప్టర్ షాట్, పుల్ షాట్, ఆన్ డ్రైవ్, డ్రైవ్ చెప్పు. డ్రైవ్ డ్రైవ్ కూడా ఉంటుంది. స్ట్రేట్ డ్రైవ్, అవుట్, గుడ్ క్యాచ్, అబ్బా నాట్ అవుట్, స్విచ్, డిఫెన్స్, రన్ అవుట్, హాఫ్ సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ, ఫోర్ ఫుల్ సెంచరీ, ఫైవ్ ఫుల్ సెంచరీ, 5 సెంచరీ కాదు ఇక. చెప్పు. ఫస్ట్ బౌన్స్ గుర్తొస్తలేవా? ఒకటి గుర్తి ఇవేంటి? వికెట్స్, డక్అవుట్, ఇదంతా ఏంటిది? గ్రౌండ్, టూడి, కవర్ డ్రైవ్, హైట్రిక్ సిక్సర్స్, రన్ అవుట్, చెప్పాలి, పిచ్, 3D, సింగిల్, ఎంపైర్, వికెట్ కీపర్. ఫ్రెండ్స్ మనోళ్ళు చెప్పమంటే ఇక డిఫరెంట్ అయితే చెప్పిర్రు. సో ఇప్పుడు నేను ఇలా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఫస్ట్ అయితే చిన్నకన్నయ్య అడుగుదాం, మరి చెప్తాడా చెప్పడా? ఓకేనా చిన్నకన్నయ్య? నేను నిన్ను ఐపీఎల్లో ఏ ప్లేయరు ఏ టీంకి ఆడుతుండో క్వశ్చన్లు అడుగుతా, నువ్వు చెప్పాలా? ఓకేనా? రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, బూమ్రా, మెక్కలం, సారీ నీకు తెలియదు కదా, డూప్లెసిస్, రింకు సింగ్, సిరాజ్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, ఆర్ఆర్. ఓకే రైట్. ఇంకెవరున్నారు? డీకే, దినేష్ కార్తిక్, హర్షదీప్ సింగ్ బౌలర్. రాంగ్, అదొకటి రాంగ్. ఓకే నెక్స్ట్ ట్రావిస్ హెడ్, శ్యామ్ కరణ్. నెక్స్ట్ ఇగో వెంకటేష్ అయ్యర్, పతిరానా, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ. చిన్న కన్నయ్య అయితే ఇప్పటికి చాలా చెప్పిండు.
ఫ్రెండ్స్ హాలిడేస్ రావడం వలన రోజు సాయంత్రం ఐపీఎల్ రావడం వలన ఇక మన వాళ్ళు చూసి ఏ ప్లేయర్ ఎలా ఆడుతుర్రో ఈజీగా చెప్పేస్తుర్రు. ఇక మన మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇక ఫస్ట్ బాల్ అయితే వేస్తుండు కన్నయ్య. అగో ఉరికత్తుండ బాల్ వేసిండు. ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్అవుట్. ఫస్ట్ బాల్కి 0 పరుగులకు అవుట్ అయ్యిండు మనోడు. కన్నయ్య అయితే ఒక వికెట్ తీసిండు. సెకండ్ బ్యాట్స్మెన్ అయితే ఇక బ్యాటింగ్ ఎక్కుతుండు. ఇక మనోళ్ళు అయితే పేరు రాసి బుక్లో స్కోర్ ఎత్తుర్రు. ఇక సెకండ్ బ్యాటింగ్ ఎక్కడ రెడీ ఉన్నాడు. థర్డ్ బ్యాటింగ్ ఎక్కడైనా కీపర్కి వచ్చిండు. ఇక 6th బ్యాటింగ్ చిన్న కన్నయ్య కాబట్టి బౌలింగ్ అయితే రెడీ ఉన్నాడు. సెకండ్ బ్యాట్స్మెన్ అయితే ఎక్కిండు. చూద్దాం మరి. ఫస్ట్ బాల్ డెడ్ బాల్ వేసిండు చిన్న కన్నయ్య. మరి వికెట్ తీస్తాడో లేదో చూడాలి. వేసిండు రే కొద్దిగా అయితే వికెట్ పోయేది తొడగంటించుకున్నాడు. ఇక రెండో బాల్ అయితే వేస్తుండు. వేసిండు డెడ్ బాల్. వేసిండు కొట్టిండు రన్అట్ ఛాన్స్. అయ్యో వాడు చిన్న బండి ఉండేసరికి రన్అట్ మిస్ అయిపోయింది. ఒక్క పరుగు చేసిండు. ఇక మూడో బాల్ చూడాలి ఎలా కొడతాడో. బాల్ అయితే పడ్డది. చూసిండు కొట్టిండే వికెట్ కొట్టిండే. సెల్ఫ్ అవుట్ అయ్యిండే. అయ్యో తనకు తానే అవుట్ అయ్యిండే. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రెడీ ఉన్నాడు హర్ష. అండ్ తర్వాత బ్యాట్స్మెన్ 4th బ్యాట్స్మెన్ కీపర్ రావాలి. మూడో బ్యాట్స్మెన్ అయితే ఎక్కిండు. ఫుల్ టచ్ బాల్ వేసిండు. బ్యాట్కి అయితే అంటింది. ఇక్కడ నో బాల్ అయితే ఇయ్యారు వీళ్ళు. రెండో బాల్ చూద్దాం. రెండో బాల్ కొట్టిండు. ఉరుకుతుండు. బ్యాట్ వారేసి ఒక్కడే ఉరికిండు. కుక్కెమ్మడు. రెండో ఆయన కూడా ఉరికత్తుడు. మెల్లగా చూసి ఉరికత్తుడు. స్టాంప్ రన్అట్. అరే బాల్ అటు స్పిన్ తిరిగి అటు అయింది. కలాస్ లక్ రన్అట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ బాల్ అయితే వేస్తుండు. కొట్టిండు చూసిండు అంటలేదు. అయ్యో స్టంప్ అవుట్ కొట్టమంటే రన్అట్ లెక్క కొడుతుండు. అలా కొట్టద్దు, ఇట్లా కిందికి వెళ్ళి కొట్టాలా. అండ్ నెక్స్ట్ బాల్ 2 పరుగులు తీసి లీడ్లో అయితే ఉన్నాడు ఇప్పుడు. చూద్దాం ఈ బాల్ అనేది సక్కైతారు. గట్టి కొట్టిండు. వాళ్ళని క్యాచ్ ట్రై చేస్తుర్రు, పట్టలేరు. బాల్ ఎట ఉరుకుతుంది. కన్నయ్య అయితే పట్టిండు. సింగిల్ రన్ వెళ్ళింది. 5th బాల్ ఫుల్ టాస్ వేసిండు. నాట్ వైడ్. లాస్ట్ బాల్ ఇప్పటికైతే 3 పరుగులతో అయితే లీడ్లో ఉన్నాడు హర్షవర్ధన్. ఈ బాల్ 6 కొట్టి 9 పరుగులు చేయాలని చూస్తుండు. కొట్టిండు అంటలేదు. అయిపోయే ఓవర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎక్కుతాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రెడీ ఉన్నాడు. బాల్ వేసిండు. ఊపిండు. ఒక్కటే ఊపిండు. కథ కయ్యాల పడ్డది. బాల్ కోసం అయితే లెంకుతుర్రాళ్ళు అక్కడ. దొరికిందా మెల్లగా చూస్తుండ్రు రన్అట్ చేద్దామని. ఫస్ట్ బాల్ ఒక పరుగు అయితే తీసిండు. అయ్యో వైడ్ వేసిండు. మళ్ళీ ఎడో అయింది బాలు. కొట్టిండు. ఫీల్డర్ల దగ్గరికి అయింది. రన్అట్ అయితే. అయ్యో మిస్ అయిపోయింది. 3 బాల్ అయినాయి. ఊపిండు. క్యాచ్ మిస్ అయిపోయింది. క్యాచ్ పడితే అవుట్ ఉండే. 5th బాల్ ఊపిండు. అక్కడ రన్లు లేవు. ఇక లాస్ట్ బాల్ అయితే వేస్తుండు. ఇప్పటికైతే 4లు అయితే వేయలేరు. ఇది గట్టిగా ఊపిండు. నువ్వు కర్ర కంటే తాగింది. రన్ లేదు. ఎక్స్ట్రా రన్ లేదు. ఓన్లీ సింగిలే. ఎన్ని కొట్టినావు? 4. 4 రన్స్ కొట్టినావు. 3 రన్స్ కొట్టినావు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 5th బ్యాట్స్మెన్. ఆల్మోస్ట్ 4 రన్లు కొడితే ఇప్పుడు టాప్ ఉన్నట్టు. ఇక చిన్న కన్నయ్య నెక్స్ట్ బ్యాటింగ్ రెడీ ఉన్నాడు కీపరు. కన్నయ్య అయితే వీడియో ఇస్తుండు. ఇంకయ్యి అరే వైడ్ బాల్ ఏడా అక్కడ అంటే ఏడపై దేనిపై దీని 4 అయింది. ఇప్పటికైతే 4 పరుగులతోటి ఫస్ట్ ప్లేస్కి వచ్చిన. ఇంకా కన్నయ్య చిన్న కన్నయ్య ఉన్నాడు మన ముంగట. పుష్కరాలు కొట్టినా కొడతారు. ఇంకో 2 కొట్టాలి కొన్ని. మంచి షాట్ కొట్టినా కానీ బౌలర్ చేతికి పోయింది. కనెక్ట్ కాలేదు. ఇది కనెక్ట్ అయింది. రన్అట్ అయితే వచ్చు. అయ్యో కొట్టగలదు. క్యాచ్ పడితే అవుట్.
4 రన్ పోయింది. మెల్ల అడిటి దుంకి 4 అయితే పోయింది. అరే నో రన్. లాస్ట్ బాల్ ఇంకున్నాయి. 4 13 పరుగులు. ఇంకే ఓరా అయ్యో అయిపోయినాయి. ఇప్పుడు 6 బాల్. ఇప్పుడు చిన్న కన్నయ్య గారు బ్యాటింగ్ అయితే ఎక్కుతారు. ఆల్ ది బెస్ట్ చిన్న కన్నయ్య. 13 14 కొడితే విన్ను. ఇప్పుడు మన చిన్న కన్నయ్య బ్యాటింగ్ ఎక్కిండు, వెనక కన్నయ్య కీపింగ్ వేస్తుండు. ఫస్ట్ బాల్ అరే మంచి షాట్ ప్రయత్నించిండు కానీ బ్యాట్కి అయితే అంటలేదు. చిన్న కన్నయ్య జస్ట్ 4 రన్లు కొట్టు, సెకండ్ ప్లేస్లో ఉంటావు. సెకండ్ బాల్ చూసిండు, వైడ్ బాగా దూరంకి వెళ్ళలేదు, మీదకి వెళ్ళి వైడ్ ఎగిరినా అది. చిన్న కొట్టు, ఇప్పుడన్నా కొట్టు, 4 కొట్టు. ఏయ్ ఊరుకు చాలు సింగిల్ చాలు, ఒకటే ఉరికిండి పో. ఫ్రెండ్స్ ఒక షాకింగ్ ముచ్చట ఏంటంటే చిన్నకనే మస్తు ఉరికిండు కానీ అడికి రన్లు లేవట, ఓన్లీ లెగ్ సైడ్ అంటారు. చిన్న ప్రాక్టీస్ చేసినావు రన్నింగ్ ఇట్లే ఇటు కొట్టే కదా, మొన్న పెట్టుకున్నా ఇలా పెట్టుకోలే, పడు అటు కొట్టు. అయ్యో ఇది కూడా అంటలేదు. ఈ బాల్ అంటే కన్నయ్య 4 కొడుతుందాం. దొరికింది కొట్టిండు, మళ్ళీ అటే కొట్టిండు రన్ లేనికై. చిన్న కొట్రా, వైడ్ బాల్ మీదికి వెళ్ళదు, గోత మీదకి వెళ్ళదు, బ్యాట్ కంటలేదు ఎగిరైతే. ఈ బాల్ అన్న చిన్న కన్నయ్య 4 కొడదామని చూతుడు. అరే ముందే ఊపిండు. లాస్ట్ బాల్ అట. ఉరుకురా కన్నయ్య, టుడిరా ఉరుకు. అయ్యో అటు రన్ లేవా? ఎందుకురా చిన్ను, రన్లు లేనికయ్యే మొత్తం పొల్లు కొట్టినవు, రన్లు లేనికయ్య అయితే అయిపోయినాయి. ఇంకా 0 పరుగులు, 6 బాల్ అయితే పట్టినవు పని మొత్తం. ఇప్పుడు మన కన్నయ్య బ్యాటింగ్ ఎక్కుతుండు. కన్నయ్య 14 కొడితే నువ్వు ఫస్ట్, 4 రన్లు కొడితే సెకండ్. ఆల్ ద బెస్ట్. ఎన్ని కొడతావు మరి? 14 కొడతావు, 4 కొడతావు? 14 కొడతావా పక్క? ఆల్ ద బెస్ట్. బౌలింగ్ గట్టులు వేయుర్రే. ఓకే ఫ్రెండ్స్, 14 కొడతా అన్నాడు కన్నయ్య. కొట్టిండు, రన్ను కురుకుతుండు. మరి రన్అట్ అవుతారు కావచ్చు. రన్అట్ గిన్నె కొడతాడు. ఒక్క పరుగా తీసిండు. అరే వైడ్ పోయింది. రెండో బాల్ చూద్దాం మరి ఎన్ని రన్లు కొడతాడో. రెండో బాల్కు గట్టి కొట్టిండు, ఒకటే కొట్టిండు. మక్క కొయ్యాల పడ్డది. కన్నయ్య 2 అయితే తీసిండు. 3వ దానికి కూడా ఉరికే ప్రయత్నం చేద్దాం చూస్తుండు. ఉరికిండు. 3వ రన్ కూడా ఉరికిండు. విజయవంతంగా 3 రన్లు కంప్లీట్. ఇంకా ప్రస్తుతానికి ఇంకా బాల్ అయితే దొరుకుతలేదు అందులో. కన్నయ్య మంచి టార్గెట్ చేసిండు. థర్డ్ బాల్ అయితే వేస్తుండు కన్నయ్యకు. గట్టి కొట్టిండు. బౌండరీ పోయే అవకాశం ఉంది. బిల్డర్ బోర్ల పడి మరి ఆబ్బట్టిండు. అంటిందా బండకు? అంటిందా ఒకసారి రివ్యూలో ఇద్దాం. ఫ్రెండ్స్ రివ్యూ చూసినాం. బాల్ అయితే మన ఈ బండకైతే అంటలేదు, కొంచెం దాన్ని ముంగట అంటింది. సో కన్నయ్యకి అయితే 2 పరుగులు వచ్చినాయి. నెక్స్ట్ బాల్ అయితే వేస్తుండు. వైడ్ వేసిండు. 3 బాల్ 6 పరుగుల మీద వేస్తున్నాడు కన్నయ్య. అరే ఈ బాల్ కొడదామని చూసిండు కానీ అంటలేదు చక్కగా. లాస్ట్ 2 బాల్స్ అయితే ఉన్నాయి. బోల్డ్ అయిండు కన్నయ్య. ఎన్ని పరుగులు వేసినావు కన్నయ్య? 6 పరుగులు అయితే వేసిండు. ఫ్రెండ్స్ ఈ 1 ఓవరు సింగిల్ మ్యాచ్లో అయితే నేను 13 పరుగులు చేసిన. కన్నయ్య 6, తర్వాత సన్నీ 3, తర్వాత ఈ 3 0, ఒకళ్ళు 1, వాళ్ళు 0. మొత్తం అయితే విన్నర్ నేనే. ఒకవేళ నన్ను పక్కెడితే విన్నర్ వచ్చేసరికి కన్నయ్య ఇక నువ్వే గెలిచినట్టు. ఎందుకంటే నేను ఓన్లీ బ్యాటింగ్ పట్టినా కదా, ఫీల్డింగ్ పట్టలే. కంగ్రాచులేషన్స్. ఈయనకేమన్నా ఇయ్యి గిఫ్ట్. ఫ్రెండ్స్ మా క్రికెట్ గేమ్ చూసారు కదా, నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా క్రికెట్ ఆడండి, కానీ సాయంత్రమే ఆడండి, పొద్దున్న దాకా ఆడకూలి, ఎందుకంటే వడదెబ్బ తాగుద్ది. మరి ఈ డౌన్ కమింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి గుణకన్ ఫ్రెండ్స్. బాయ్.